రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లపై రాజ్ న్యూస్ నిఘా పెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజ్ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పచ్చని పొలాల్లో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుస్తోంది. 3 ముక్కలు 6 ఆటలు అన్నట్లుగా పేకాట దందా సాగుతోంది. దీంతో సామాన్యుల బతుకులతో నిర్వాహకులు పేకాట ఆడుతున్నారు. మస్త్ ఎంజాయ్, పార్టీకి వచ్చేయి అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారంట. వీకెండ్ పార్టీస్కు విపరీతమైన క్రేజ్ ఉంటుందంట. హైదరాబాద్, భద్రాచలం, సారపాక, ములుగు నుంచి పేకాట రాయిళ్ళు వస్తున్నట్టు తేలింది. జాకీ, క్వీన్, కింగ్, ఆస్ అంటూ పేకాట క్లబ్బులు నిర్వహించుకుంటున్నారు నిర్వాహకులు. వాటితో టెంప్ట్ చేస్తున్నారు కూడా. ఒక్క ఉమ్మడి జిల్లా మాత్రమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పేకాట క్లబ్బులు పుట్టుకొచ్చాయి. అనధికారికంగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. డబ్బులు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు ఛిద్రమై పుస్తెలమ్ముకుంటున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో నిత్యం పేకాట దందా నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో పేకాట డెన్లు ఏర్పాటు చేస్తూ హస్తం పార్టీ నేత ఇర్సవడ్ల వెంకన్న అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పేకాట ఆడుతూ దొరికిన అధికార పార్టీ నాయకుడిని మాత్రం అదుపులోకి తీసుకోవడం లేదు పోలీసులు. ఇర్సవడ వెంకన్న డెన్లపై కన్నెత్తి కూడా చూడడం లేదు. రోజుకు లక్షల రూపాయల పేకాట దందా నడవడంతో స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు. జూదగాళ్లకు సకల వసతులు కల్పిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కనీసం కన్నెత్తి చూడడం లేదా? మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అయితే పేకాట డెన్ల వెనుక బడా కాంగ్రెస్ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడ జరుగుతోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో పేకాట, మట్కాను పూర్తిగా నిషేధించారు వాస్తవానికి. కానీ కేటుగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. కట్పత్తా, తీన్పత్తా ఆటలాడిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన జూద నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు, జూదం ఆడిస్తున్నారు. అధికారులకు, పోలీసులకు నెల నెల మామూలు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఆకస్మిక దాడులు చేయకుండా కింది స్థాయి సిబ్బందితో తరచూ టచ్లో ఉంటున్నారంట. రహస్య స్థావరాలకు వెళ్లాలంటే ముందుగా నిర్వాహకులు నియమించుకున్న దళారీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అనుమతిస్తారంట. తెలంగాణలో జూదం మాఫియాకు ఆగడాలు లేకుండా పోతోందా? వ్యసనానికి యువకులు, ఉద్యోగులు, ప్రైవేట్ వ్యాపారులు, కొందరు రాజకీయ నేతలు బానిసలవుతున్నారా? ఏదో కాలక్షేపం కోసం అలవాటైన వ్యసనానికి జూదరులు కొంత ఆశ చూపుతూ దందలోకి దింపుతున్నారు. జూదంతో పాటు మద్యానికి అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతూ ఒళ్ళు గుళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు ఆగం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఇల్లీగల్ పేకాట దందాపై రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లు చెబుతున్న పేకాట సామ్రాజ్యం వెనుక రాజకీయ అండ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం నిషేధించినప్పటికీ పేకాట స్థావరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గేమింగ్ చట్టం కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే మారిందనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల పరిసరాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు మారుస్తూ నిర్వహిస్తున్నట్లు రాజ్ న్యూస్ దర్యాప్తులో వెల్లడైంది. భద్రాచలం, సారపాక, ములుగు, వెంకటాపురం, వాజేడు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జూదగాళ్లు కార్లలో చేరుకొని అక్కడి నుంచి 2 వీలర్లలో రహస్య ప్రదేశాలకు తరలించబడుతున్నట్లు సమాచారం. పోలీసులు దాడులు చేస్తారనే అనుమానంతో ప్రతిరోజు స్థావరాలు మార్చుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒక్కో టేబుల్పై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ నుంచి వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేకాట కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భోజనం, రవాణా, భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక వీకెండ్స్లో అయితే ఈ వ్యాపారం మరింత జోరుగా సాగుతోందని అక్కడున్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పచ్చని అడవులు, పొలాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు పేకాట అడ్డాలుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత సంచలన అంశం ఏంటంటే పేకాట స్థావరాలపై పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ అసలు సూత్రధారి పేరు మాత్రం
ఎఫ్ఐఆర్లలో కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు అసలు సూత్రధారులు? మరి కింది స్థాయి నిర్వాహకులు, ఆటగాళ్లపై మాత్రమే కేసులు నమోదవుతూ ఉండగా అసలు నిర్వాహకుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటున్నాడు అని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్న డిమాండ్ వినిపిస్తోంది. స్థానిక పోలీస్, రెవెన్యూ వ్యవస్థల్లో ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులకు కమిషన్లు అందుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. పేకాట స్థావరాల గురించి సమాచారం ఇచ్చిన వారనే బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్టు తెలుస్తోంది.